అల్లు అర్జున్తో పాటు వచ్చినటువంటి వాళ్ళు 60 మంది బౌన్సర్లో 40 మంది బౌన్సర్లో అంటున్నారు కదా, మరి వాళ్ళందరికీ టికెట్లు తీసుకున్నారా లేదా? అసలు ఒకటి కాదు, చాలా ప్రశ్నలు, చాలా అంశాలు, చాలా ఇవన్నీ ముడిపడి ఉంటాయి రాజుగారు. అయితే వీటన్నిటినీ రకరకాలుగా తీసుకుంటారు. సరే ఓం గారు, మొత్తానికి సరే వారు అంటున్నారు, సీతక్క గారు, స్మగ్లర్కి హీరోగా జాతీయ ఉత్తమ నటుడు ఎలా ఇస్తారు, జై భీమ్ సినిమాకి ఎందుకు ఇవ్వలేదు అని అన్నారు. మరి అలాంటప్పుడు స్మగ్లర్గా తీసినటువంటి ఒక సినిమాకి బెనిఫిట్ షోలు ఎలా ఇచ్చారు, ఎక్కడా లేనిటువంటి అత్యధిక ధరలని ఎందుకు ఆ సినిమాలో అమ్ముకోవటానికి అవకాశాన్ని కల్పించారు, మరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వాటికి వీటికి ఎక్కడైనా సరే పర్మిషన్లు మరి ఇచ్చారు కదా, అంత బ్రాండింగ్ చేసుకోవడానికి అంత పర్మిషన్లు ఇచ్చారు కదా, మరి ఎందుకు ఇచ్చారు? ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ సినిమా రిలీజ్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు ఎందుకు అది ద్వేషంగా మారింది? మరి అప్పుడు కూడా నిజంగా అయితే మనం ఆ రోజు కూడా ఈ సినిమా గురించి చెప్పాం, అల్లు అర్జున్కి రావటం నిజంగా అభినందనీయమైనటువంటి అంశమే. కానీ మరి ఒక సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు ఆ రోజు ఉత్తమ నటుడు అవార్డు వచ్చిన రోజు కూడా ఇది ప్రశ్నిస్తూనే అభినందించాం. మరి ఈరోజు ఆ అంశం విషయంలో మరి వీళ్ళు ఆ రోజు ఎందుకు తప్పుపట్టలేదు, ఈరోజు ఎందుకు తప్పుపడుతున్నారు, గతంలో ఎందుకు మాట్లాడలేదు? స్మగ్లర్స్గా తీసినటువంటి సినిమాకి, పోలీసులను అవమానించినటువంటి సినిమాకి, పొలిటికల్ లీడర్స్ని అవమానించినటువంటి సినిమాకి మేము బెనిఫిట్ షోలు ఇవ్వము, మేము టిక్కెట్ల ధరలు పెంచడానికి ఒప్పుకోమని చెప్పి ఎందుకు అనలేదు అని అంటే, ఆ రోజు ప్రేమ వేరు, ఈరోజున్న ద్వేషం వేరు అన్నది కనపడుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అమ్మ గారు ఏమంటారు? 100% నిజం. అంటే ఇక్కడ ఇంకో టెక్నికల్గా ఒక విషయం ఉందండి. పొలిటీషియన్స్ అండి ఆ స్పాట్లో వాళ్ళు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడతారండి. మర్నాడు దానికి టోటల్గా రివర్స్లో సంబంధం లేని విషయాలు కూడా చెప్తుంటారండి. అంటే ఈ రోజున ద్వేషించిన వాళ్ళు రేపు ప్రేమిస్తారు, ఇవాళ ప్రేమించిన వాళ్ళు రేపు ద్వేషిస్తారండి. అందరూ ఆ పని చేయలేరండి. సీతక్క గారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ ఉందండి. ఏది జాతీయ స్థాయిలో ఒక స్మగ్లర్ పాత్ర చేసిన వాడికి ఉత్తమ నటుడిగా ఎందుకు ఇవ్వలేదు అని, సూర్యకి ఎందుకు ఇచ్చారు, ఇవ్వలేదు ఇతనికి ఎందుకు ఇచ్చారు అనండి. నిజానికి జై భీమ్ సినిమా అసలు ఆ పోటీలో ఉందా, జై భీమ్ నిర్మాతలు అప్లై చేశారా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్న సినిమాలు, అందులోని బాగోగులు, నటీనటుల నటన, దీన్ని బేరీజ్ వేసుకుని అక్కడ కమిటీ జ్యూరీ సెలెక్ట్ చేస్తుంది తప్పితే మన దగ్గరికి రాని ఒక జై భీమ్ గొప్ప సినిమా దాన్ని పిలిచి ఇవ్వండి సూర్యకి అని చెప్పదు కదండి. ఎందుకంటే ఆ రోజు కూడా ఇది చాలామంది తెలియక జై భీమ్ సినిమాకి లేదు, జై భీమ్ సినిమాకి లేదు అంటే పర్టికులర్గా ఒక వర్గం. అంటే అలాంటి సినిమాలు 100% రావాలండి. ఓం గారు, ఇంకా ఇవ్వాలి అనుకుంటే చాలా సినిమాలు ఉంటాయి కదా, సినిమాలో ఉత్తమ నటుడుగా నటనను చూస్తారా, నటనతో పాటు సమాజానికి ఉపయోగపడినటువంటి అంశాన్ని చూస్తారా, నటనతో పాటు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, భవిష్యత్తు తరాలకి చైతన్యంగా ఇచ్చినటువంటి మెసేజ్ని చూస్తారా? ఇలా అన్నీ చూడకుండా ఇది అక్కడే సమస్య వస్తుంది. ఇప్పుడు ఏంటి, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు కాబట్టి స్మగ్లర్కి రేపు యువతరం, రాబోయేటువంటి యువతరం మంచి స్మగ్లర్గా చేసినా కానీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు, అలాగే మనకు పోలీస్ శాఖ కూడా పెద్ద మెడల్ ఇచ్చిద్దని చెప్పని వాళ్ళు స్మగ్లర్గానో లేక వాళ్ళు పెద్ద విరోచితమైనటువంటి దీనికి అడుగులు వేస్తే ఏంటి పరిస్థితి? మరి సినిమా క్యారెక్టర్నే కాదు కదా, క్యారెక్టర్తో పాటు అది మెసేజ్ ఏమి ఇస్తుంది అనేది చూడాల్సిన బాధ్యత మరి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఎంపిక చేసినటువంటి కమిటీ మీద ఉంటుంది కదా. ఉంటుందండి. అయితేనండి క్యారెక్టర్ కాదండి, కాదు సార్, ఇది ఫస్ట్ టైం కాదండి, ఇదే ఫస్ట్ టైం అనుకోండి, మనం ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు మీరు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటే అసలు మార్పు అక్కడి నుంచి తీసుకురావడానికి అలవాటు చేయాలి. అదే అంటే ఇప్పుడు నాయకుడు సినిమా ఉందండి, దానికి ఉత్తమ నటుడు ఇచ్చారండి. అందులో ఏంటంటే కమల్ హాసన్ చేసిన పాత్ర ఒక వరదరాజు మొదలయ్యారు అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ తమిళనాడు వెళ్ళి బాంబేకి వెళ్ళి అక్కడ అండర్ వరల్డ్ని ఎలా లీడ్ చేశాడు అన్నది. అదే సంవత్సరం స్వయం కృషి సినిమా వచ్చింది. స్వయం కృషి ఏంటంటే ఒక దళితుడు చెప్పులు కుట్టుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు, ఒక పెద్ద కంపెనీని సృష్టిస్తాడు. స్వయం కృషితో పైకి వెళ్ళిన వ్యక్తి అండి. వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలండి? నిజానికి ఆ రోజు చిరంజీవికి ఇవ్వాలండి. అంటే అతని క్యారెక్టర్ పోషించిన క్యారెక్టర్ పరంగా చూడొచ్చు ఏ రకంగా కానీ అక్కడ జ్యూరీ ఏం చేసింది, ఇది పర్టికులర్గా సినిమాకి సంబంధించింది కాదు, క్యారెక్టర్ పరంగా కాబట్టి అక్కడ కమల్ హాసన్ బెటర్ నటన చేశాడని అతిచారండి. అలాగే షబానా ఆజ్మిక్ అండి, గాడ్ ఫాదర్ లాగానే గాడ్ మదర్ అనేటువంటి ఒక బందిపోటు అని క్యారెక్టర్ చేసి ఆవిడికి ఇచ్చారండి.
కాబట్టి ప్రశ్నిస్తూ వస్తే అక్కడ దాకా వెళ్లాల్సి ఉంటుందండి. అదే దాంతో అంతే, పాటు అంతే, నిన్న అంతే. అంతే కదా. ఇప్పుడు సిపిఐ మనం నారాయణ గారు మాట అన్నారు సార్. సినిమా థియేటర్లో తొక్కిసలాట కారణం అంటే ప్రభుత్వం బెనిఫిట్ ఇవ్వకుండా ఉండాల్సింది, టికెట్ల ధరలు పెంచకుండా ఉండాల్సింది. క్యారెక్టర్ సినిమాలో పోలీసులు అవమానించిన క్యారెక్టర్ని పుష్పాన్ని అర్థమైపోయింది కదా, స్మగ్లర్ క్యారెక్టర్ని అర్థమైంది కదా, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామని ఆ రోజు ఇవ్వకుండా ఉండాల్సింది, ఆ రోజు ఆపివేయాల్సింది. ఇలా వెళ్తే అసలు సిస్టంలోనే తప్పు ఉందిలేండి, సెన్సార్ బోర్డు సిస్టంలోనే తప్పు ఉంది. ఇప్పుడు అట్లా కాదండి, భారతదేశంలోని హయ్యెస్ట్ కలెక్షన్స్ చేసిన సినిమాగా పుష్ప 2 చెప్తున్నారు. అంటే పుష్ప 2 సినిమా రికార్డ్స్ 1500 కోట్లు దాటిపోయింది అంటున్నారు, 1600 కోట్లు. మరి 1600 కోట్లు దాటిపోయింది, హయ్యెస్ట్ వ్యూస్ వచ్చినటువంటి సినిమాగా, హయ్యెస్ట్ ప్రమోషన్ జరిగినటువంటి సినిమాగా, హయ్యెస్ట్ ఈ యాప్స్లో ఎక్కువ టిక్కెట్లు ఉన్నటువంటి సినిమాగా, ఇవన్నీ ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయినటువంటి సినిమాగా, మరి ఈ సినిమాని చాలా బలంగా చెప్తున్నారు ఓం గారు. మరి అలాంటి బలంగా చెప్తున్నటువంటి సినిమా, మరి స్మగ్లర్గా క్యారెక్టర్ ఉన్నటువంటి సినిమాని మరి ప్రజలు ఆదరిస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు కదా. మరి ప్రజలు ఇలాంటి సినిమాను చూడకుండా ఉంటే ఇటువంటి సినిమాలు తీసేటువంటి అవకాశం లేదు కదా. పుష్ప 1 చూడకుండా ఉన్నట్లయితే ఇప్పుడు పుష్ప 2 తీసేవాళ్ళు కాదు కదా. మరి ఆ స్మగ్లర్గా ఉన్నటువంటి సినిమా క్యారెక్టర్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఇంకో రకంగా ఉండేది కదా. ఇవ్వకపోవటానికి గల కారణం మీరు పోలీసుల్ని, పొలిటికల్ సిస్టమ్ని లేదా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, మీరు చేసిన స్మగ్లర్ క్యారెక్టర్ అని చెప్పి ఉంటే ఇప్పుడు ఈ సినిమా మరలా ఆ డైరెక్షన్ తీసుకునేది కాదు కదా. ఏమండి ఓం గారు, సిస్టంలోనే తప్పు ఉంది, మరి మార్చాల్సింది ఇక్కడ కాదు కదా, అక్కడి నుంచి మార్చాలేమో. అవును, ఆయన ఒక మంచి మాట అన్నారండి. మీరు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు, లేకపోతే రేట్లు విపరీతంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు అసలు అది కథాంశం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 1 వచ్చిందండి, కాబట్టి ఇది కథ అని తెలుసు. మీరు అంటే ఏదో ఒకటి ఆ నిర్మాతలకు డబ్బులు వస్తే చాలు, వాళ్ళు మన వాళ్ళు, లేదు అంటే ఏదో ప్రభుత్వానికి కొంత లబ్ధి వస్తుంది, లేదు అంటే మనకేదో మంచి పేరు వస్తుంది అని చెప్పి మీరు అలా గుడ్డిగా ఆ సినిమా ఎలాంటిది, దాని కథాంశం ఏంటి, దాని ద్వారా సమాజానికి ఏం మంచి ఇస్తున్నాం అన్నది చూడకుండా అసలు ఇలాంటి పర్మిషన్లు ఇస్తారన్నది ఒకటి అడిగారండి. అది చాలా ప్రధానమైనది, కీలకమైంది. అంటే ఇక మీదట భవిష్యత్తులో కూడా రండి ఇలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏదో ఒక పాయింట్ తీసుకోవాలండి. అంటే ఒక ప్రజలకి మెసేజ్ వెళ్ళాలి ఖచ్చితంగా, కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్న దాని విషయంలో కొంత చేయొచ్చండి. ఇంకొకటి మీరు చెప్పిందండి, అంటే 1500 కోట్ల పుష్పకు వచ్చిందని. ఇందాక మనం అనుకున్న వాటిలో జనం తప్పు కూడా ఉందండి, ప్రజల తప్పు కూడా ఉందండి. పుష్ప సినిమాని అంత సక్సెస్ చేయడం, పుష్ప 2కి ఇన్ని కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన కారణంగానే ఇలాంటి సినిమాలు డైరెక్టర్లు తీస్తున్నారు. నిజానికంటే చాలామంది ఈ రోజున అందరూ అడుగుతున్నారు, పుష్పలు ఏం పెద్ద గొప్ప క్యారెక్టర్ చేశారు, చేసిందో స్మగ్లర్ క్యారెక్టర్, ఆడికి బుద్ధి ఉందా లేదా, ఒక స్టార్ హీరో అలాంటి క్యారెక్టర్ చేస్తాడా అని అన్నారండి. కరెక్ట్గా 2-3 ఏళ్ల క్రితం అండి ఇదే అల్లు అర్జున్ దేశం కోసం నేను సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలు అర్పిస్తానని ఒక ఆర్మీ క్యారెక్టర్ చేశాడు, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అని. ఆ రోజున ఈ సోకాల్డ్ ప్రజలు కానీ, సోకాల్డ్ నాయకులు కానీ అతనికి కిరీటం పెట్టలేదండి, అదొక క్యారెక్టర్గానే చూశారు. మరి దేశానికి భక్తిని ప్రేరేపించే సినిమా, ఒక జవాన్గా నటించిన సినిమా, ఎంతోమందిలో అంటే అందులో హిందూ ముస్లిం సామరస్యాన్ని కూడా చూపించిన సినిమాని నువ్వు ఆ రోజున ఆదరించలేదు, ఫెయిల్ చేశావు. కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు నీ సినిమాను ఆదరించావంటే ఓహో ఇలాంటి సినిమాలు జనానికి ఎక్కువ చూడరు, ఇలాంటివే చూస్తారని ఇవే తీస్తూ ఉంటారండి. కాబట్టి ప్రజలలో కూడా 100% మార్పు రావాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్ ఓం గారు, చూద్దాం ఇవన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి పోతే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఓం గారు చెప్పినట్టు ఫైనల్గా తప్పు ఎవరిది అంటే ప్రేక్షకుడిది అనేలా కనిపిస్తుంది. ప్రేక్షకుడిది కాదులేండి, సిస్టమ్ది, గవర్నమెంట్ది, ప్రభుత్వాలదే తప్పు. ప్రభుత్వాలు అసలు ఇలాంటి సినిమాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదు ఇలాంటివి తీసుకుంటే అలాంటి వాటికి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వమని చెప్పుండాలి, ఇలాంటి సినిమాలు తీస్తే మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని చెప్పుండాలి, ఇలాంటి సినిమాలు తీస్తే మీరు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పాలి, ఇలాంటి సినిమాలు తీస్తే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లప్పుడు కానీ లేదా వాటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వమని చెప్పాలి. అలాంటివి చెబితే అవుతుంది, అప్పుడు మంచి సినిమాల వైపు, మంచి ఆలోచనల వైపు తీసుకెళ్తారు. అల్లు అర్జున్ గారు మంచి సినిమా, ఇప్పుడు నా పేరు సూర్య, నిజంగా అది పోలీస్ ఒక ఆర్మీ ఆఫీసర్గా అతను వచ్చి ఫైట్ చేసింది, చాలా ఇంపాక్ట్ ఉంది ఆ సినిమా. మరి అలాంటివి తీయడానికి అవకాశం ఉండేది. అలాంటి దాని మీద కథా రచయితలు దాని మీద దృష్టి పెడతారు. అలాంటిది లేనప్పుడు ఏం చేస్తారు, ఇలా వెళ్తారు. ఇలా వెళ్ళినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏమైంది, ఆహా స్మగ్లింగ్ అల్లు అర్జున్ చేయగలేదు, మనం చేస్తే ఏమైంది అనుకుంటారు. అల్లు అర్జున్ సినిమాలో చేశాడు స్మగ్లింగ్, సినిమాలో హీరో, ఒకరిని కొడితే 10 మంది పోయి పడ్డారు. సినిమాలో హీరో, అతను సినిమా సీఎంను మార్చగలిగాడు,
ఫోటో దిగలేదని చెప్పాను. అతను సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్ దాంట్లో స్విమ్మింగ్ పూల్లో పడేసి చుచ్చు పోసి పడేశాడు. అది సినిమా. మరి సినిమా ఇప్పుడు బయట జీవితంలో ఏం చేయగలిగారు? మరి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే సైలెంట్గా పోలీసులతో పాటు వెళ్ళిపోయారు, జైలుకి తీసుకెళ్తే జైలుకి వెళ్ళిపోయారు. సీఎం ఆ రకంగా ఆయన ఆ స్థాయిలో రియాక్ట్ అయితే ఆయన ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఏమీ చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అతని ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తేనే పాపం ఆయన నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమాలో అయితే అదే కనుక ఇంకో రకంగా ఉండేది. సీఎంను మార్చాడు, ఆఫీసులు మార్చాడు, మొత్తాన్ని భయపెట్టాడు, భయభ్రాంతులకు గురి చేశాడు, హెలికాప్టర్ వేసుకొని తిరిగాడు, సముద్రంలో తిరిగాడు. నేను ఆ పుష్ప 2 చూడాల, పుష్ప 1 చూసా. చూద్దామంటే ఎక్కడ కుదురుతుంది, రోజు ఇదే సరిపోతుంది జాతర. ఏంటి ఓం గారు? మధు ఉన్నాడు. సరే మధు సార్ సార్ ఏంటి ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటి పోలీస్ స్టెప్ ఏంటి? ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు, ఏంటి? ఎంత పెద్ద నేరం జరిగినా సరే ఆ నేరంలో ఒక చిన్న క్లూ మొత్తం కేసును సాల్వ్ చేస్తుంది కదా సార్, అదే ఇప్పుడు జరగబోతుంది సార్. ప్రెస్ మీట్ పెట్టకుండా అల్లు అర్జున్ ఉండాల్సింది. ఆ ప్రెస్ మీట్ ఏదైతే పెట్టాడో ఆ ప్రెస్ మీట్ ద్వారానే ఇప్పుడు అల్లు అర్జున్కి కొత్త చిక్కులు రాబోతున్నాయి. ఆయన అందులో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పారు. ఎలా అబద్ధాలు చెప్పారు అని చెప్పడానికి కావాల్సినటువంటి ఆధారాలతో కూడుకున్నటువంటి కొన్ని ప్రూఫ్లని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు సంపాదించారు. 9 గంటల 45 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపల, అంటే ఆ 5 మినిట్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ టైంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన తర్వాత పైకి వెళ్ళిపోయారు. అక్కడ మొత్తం సినిమా అంతా కూడా జరుగుతుంటే 10 గంటల 40 నిమిషాల సమయంలో మేనేజర్ దగ్గర, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్ ఎవరైతే సంతోష్ ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీసులు చాలా స్పష్టంగా కూడా కింద తొక్కిసలాట జరిగింది, ఇక వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పడంలో సరే నేను ఇంటిమేషన్ ఇస్తాను అంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్కే చెప్పాలి అనుకున్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి సంతోష్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతను వండుకొని నేను ఇంటిమేషన్ ఇస్తాను, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పారు. సరే ఓకే చెప్తారు, వెళ్ళిపోతారేమో అనుకున్నారు. మళ్ళీ సమయం అయింది, మళ్ళీ 11 గంటల 40 నిమిషాలు అయింది సార్. సో 11 గంటల 40 నిమిషాలు అయితే అప్పటికీ కూడా ఏ మాత్రం కూడా స్పందన లేదు. ఇంకా మొత్తం అక్కడికి డీసీపీ చేరుకున్నారు. అక్కడికి డీసీపీ చేరుకున్న తర్వాత డైరెక్ట్గా 12 గంటలు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సినిమా ఎండింగ్ టైంలో ఉంది. అక్కడికి వెళ్ళి మర్యాదగా చెప్పారు సార్, వస్తారా లేకపోతే మేము చేయాల్సింది చేయాలా అనేటటువంటి ఒక పెద్ద స్వరం ఉంటుంది కదా సార్, లౌడ్ పోలీసు లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పోలీస్ లాంగ్వేజ్లో సాక్షాత్తు డీసీపీనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు మేనేజర్ లేదు ఎవరు లేదు పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. ఒక మహిళ, ఒక చిన్న బాబు చాలా సీరియస్గా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సీరియస్గా ఉన్నారు అంటే చనిపోయారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్, మహిళ చనిపోయిందని చెప్పిన ఇన్ఫర్మేషన్ సార్. మధు ఇదంతా నిన్నటి గోల, నిన్నటిది అయిపోయింది చరిత్ర. ఈరోజు కొత్త చరిత్ర నడుస్తుంది. ఇదంతా అయిపోయింది. డీజీపీ గారు, సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఇంకా కుదరలేదు పాపం అక్కడ ఉన్నటువంటి. రేపు కానీ ఎల్లుండి కానీ సార్ హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ఏదైతే బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారో దానికి సంబంధించి ఒక పిటిషన్ కోర్టులో వేయబోతున్నారు సార్. ఆ పిటిషన్ వేసి ఎలాగైనా సరే అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మొత్తం కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మీద ప్రభావం చూపించే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారు అనే దానికి కావాల్సినటువంటి ప్రూఫ్లతో రేపు ఆల్మోస్ట్ ఈరోజు వేయాలి సార్, ఈరోజు వేయలేదు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అల్లు అర్జున్ మీద హైదరాబాద్ పోలీసులు కోర్టుకు వెళ్ళి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయించడానికి ఆల్మోస్ట్ ఇంకా 100% కదా 99.99% అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి ప్రయత్నం చేయబోతున్నారు. క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి సార్. ఓకే.